హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ బై రేష్మా ఛానల్. రోజు ఇడ్లీలు దోశలు తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఇడ్లీ పిండితో స్వీట్ పొంగనాలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దీనికోసం సాల్ట్ వేయని ఇడ్లీ పిండి అవసరం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్ వరకు బాదం పప్పు జీడిపప్పులను కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఈ ఇడ్లీ పిండిలోకి 1 కప్ ఎండు కొబ్బరి తురుము ఇంకా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల తింటుంటే పంటికి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత 1/2 కప్ పంచదారను కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ తీసుకొని వేడి చేయాలి. అన్ని గుంటల్లో 1/2 టీ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇవి స్వీట్ పొంగనాలు కాబట్టి నెయ్యి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్ని గుంటల్లోకి ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత పైనున్న పిండి కొంచెం మారినట్టుగా అనిపిస్తే ఈ పొంగనాలని మరోవైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మంచి కలర్ రాగానే తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే స్వీట్ పొంగనాలు రెడీ అండి. తినే కొద్దీ తినాలనిపించే ఈ స్వీట్ రెసిపీని పిల్లలకు చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా కొత్త కొత్త రెసిపీలను చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ అన్నీ అందరికన్నా ముందే మీకే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.